ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. ఈరోజు వెరైటీగా ఒక్కటే చూపిస్తాను. అది మీరందరూ కూడా చేసుకొని సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అందరికీ పెరుగు పచ్చళ్ళు అన్నీ తెలుసు, కానీ మా స్టైల్లో చేయండి, సూపర్గా ఉంటుంది. కొబ్బరికాయ ఇప్పుడే తీసుకొచ్చి కొట్టిన కొబ్బరికాయ తరుక్కోవాలి, లేదంటే తురుముకోవచ్చు. టమాటాలు ఉడకబెట్టుకోవచ్చు, లేదు అని అంటే కొంచెంగా నూనె వేసి, ఇక్కడ నేను 2 టమాటాలు వేసుకున్నాను, తర్వాత మిక్సీలో వేసుకుంటాను. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. నూనె వేసుకొని తిరగమూత అయితే శనగపప్పు ముందుగా వేసుకోవాలి, మినప్పప్పు వేసుకోవాలి, జీలకర్ర వేసుకొని సన్న ఆవాలు ఉన్నాయి, ఆవాలు కూడా వేసుకుంటున్నాం. ఒక ఎండుమిరపకాయని 4 ముక్కలు చేసి నూనెలో వేసుకోవాలి. ఇంగు వేసుకోవాలి, కానీ ఇక్కడ మేము ఇంగు వేసుకోవటం మర్చిపోయాం. ఈ పెరుగు పచ్చడి అంతా మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటే నేను వీడియో తీసుకుంటున్నాను. అందుకనే మీకు నేను ఈరోజు ఒకటే రెసిపీ చూపిస్తున్నాను. ఇలా ఎర్రగా వేగేంత వరకు ఉంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. టమాటా కూడా వేయించేసుకొని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. టమాటా చల్లగవ్వాలి, ఇక్కడ తిరగమూత కూడా చల్లగవ్వాలి. ఇదంతా తీసి ఒక గిన్నెలోకి పెట్టుకున్నాక కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కూడా ఫ్రెష్గా ఉండాలి. ఈ పెరుగు పచ్చడికి పెరుగు కూడా పుల్లగా ఉంటే పెరుగు పచ్చడి బాగుండదు. ఇక్కడ కొబ్బరి అంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఏదైతే మనం తిరగమూత వేసుకున్నామో అందులో మొత్తము కూడా కొబ్బరి వేసేసుకోవాలి. కొబ్బరి ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ తీసుకున్న పెరుగు కూడా ప్యాకెట్ తీసుకున్నాం, ఇంట్లో తోడుపెట్టింది కాదు. ఇంకొకటి లీటర్ పెరుగు పట్టింది. ఇక్కడ ఎండాకాలం కదా, చల్ల పులుసు కానీ ఏవైనా ఇవి బాగుంటాయి మనకు గ్రేవీగా. ఇక్కడ ఇంకా కొంచెం కొబ్బరి మిక్సీ పట్టాం కదా, దాంట్లోకి మటుకు టమాటా గుజ్జు అనేది వేసేసి మిక్సీ పట్టి ఇందులో కలిపేసాం. ఇప్పుడు ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు పచ్చివే, కరివేపాకు కూడా పచ్చిదే, కొత్తిమీర కూడా పచ్చిదే వేసి కలిపేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. టమాటా కొబ్బరి పెరుగు పచ్చడి సూపర్ కాంబినేషన్. ఇవన్నీ కలుపుకున్నాక అప్పుడు 2 ప్యాకెట్ల పెరుగు అయితే వేసి కలిపి పెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ చూసుకోండి. ఇక్కడ పసుపు ఏమీ వేయలేదు. ఈరోజు మా ఇంట్లో ఉత్తి పెరుగు పచ్చడి అనుకుంటున్నారా? బెండకాయ ఫ్రై, ఉత్తిపప్పు, కొత్త ఆవకాయ. మరి మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. పెరుగు పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది. పెరుగు బాగుండాలని చెప్పాను. మీరు చేసుకునే వాళ్ళు పెరుగు ఫ్రెష్గా ఉండాలి, కొబ్బరి కూడా ఫ్రెష్గా ఉండాలి. టమాటాలు ఉడకపెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం నూనె వేసి మగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కదా, బయటికి వెళ్ళినప్పుడు లస్సీ క్యారీ చేయండి, వాటర్ కూడా క్యారీ చేయండి. బయట కోకోనట్ వాటర్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ కూడా సేఫ్ సైడ్లో ప్రికాషన్స్ చెప్పాను. మరి మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో సింపుల్గా బెండకాయ ఫ్రై చేసుకున్నాం. మా లంచ్ కంప్లీట్ చేస్తాం. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.